హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణిస్ టైలర్. ఇవాళ నేను ఫ్రాక్స్కి కానీ బ్లౌజ్కి ప్యాటర్న్ బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ ఫ్లవర్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇలా 3 ఇంచెస్ వెడల్పు, 3 ఇంచెస్ పొడవు, ఈ విధంగా ఒక 5 కట్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా ఏదైనా నీడిల్తోని ఈ విధంగా రోల్ చేయాలి. టైట్గా రోల్ చేయాలి. హాఫ్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ వరకు ఇలా టైట్గా రోల్ చేయాలి. చూసారా? ఈ విధంగా టైట్గా రోల్ చేసిన తర్వాత దీన్ని తీసేసి ఇక్కడ గట్టిగా పట్టేసుకొని ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఇలా మనం స్టెప్స్ పెట్టుకుంటూ చేతిలో ఇలా దగ్గరికి తీసుకోవాలి. ఇలా లీఫ్ లాగా తయారవుతుంది. దీనికి ఇలా గట్టిగా పట్టుకొని థ్రెడ్తో నాట్ వేసేసేయాలి. తర్వాత ఎక్సెస్ది కట్ చేసేయాలి. ఈ విధంగా లీవ్స్ తయారవుతాయి. ఇంకొకటి చూపిస్తాను, చూడండి. స్క్వేర్ షేప్లో ఒక ఎడ్జెస్కి ఇలా నీడిల్ పెట్టేసి దీన్ని ఇలా టైట్గా పట్టుకొని చుట్టేయాలి. ఇలా రోల్ చేస్తే టైట్గా వస్తుంది. ఈ విధంగా హాఫ్ వరకు రోల్ చేసి దీన్ని తీసేసి అలాగే గట్టిగా పట్టేసుకొని ఈ విధంగా స్టెప్స్ పెట్టేయాలి. చూడండి, ఇలా పెటల్ తయారవుతుంది, ఫ్లవర్ పెటల్. దాన్ని థ్రెడ్తో ఇలా చుట్టేయాలి. ఈ విధంగా ఒక 5 లీవ్స్ తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇవి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ నీడిల్కి థ్రెడ్ పెట్టేసుకొని ఇవన్నీ గుచ్చుకోవాలి. ఇది పైన వైపుకు, ఇది లోపల వైపుకు వచ్చేలాగా చూసుకొని ఇలా చూడండి ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. చూసారా? దీన్ని ఎక్సెస్ ఉన్నాయి మిడిల్లో కట్ చేసేసుకొని ఇలా టైట్గా లాగేసి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి కుట్టేసేయాలి. కదలకుండా ఇవి గట్టిగా స్టిచ్ చేసేసుకొని ఇలా నాట్ వేసేసుకోవాలి. ఫ్లవర్ వచ్చేస్తుంది. దీనిపైన ఇలా క్లాత్ బటన్ ఏదైనా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్లవర్ చాలా బాగుంటుంది. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లాత్ బటన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఫ్లవర్ ఇప్పుడు ఎంత బాగుందో. ఫ్యాన్సీ బటన్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని
మోడల్ ప్యాటర్న్ బ్లౌజ్ పైన ఎలా పెట్టాలో చూపిస్తా. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజు, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇది ప్యాటర్న్ బ్లౌజ్ అండి, దీనికి ఇంకా ఇది ఫినిషింగ్ అవ్వలేదు. ఇలా మిడిల్లో ఈ ఫ్లవర్ పెట్టేసి మన ఇష్టం, ఫ్యాన్సీ బటన్ కానీ క్లాత్ బటన్ కానీ ఏదైనా ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.